జాను వాటర్ తెచ్చివా ప్లీజ్. అంతేని ఇప్పుడు చార్జర్ ఇవే, చార్జర్ ఇవ్వు. నేను ఎందుకు ఇవ్వాలి నీ చార్జరు? ఇవ్వవే. నీ అమ్మాయి పనులని వేస్తున్నావు, నాకేమో జీతం ఇస్తున్నావా? జీతమా? నీ శాలరీ ఇస్తున్నావా అంటున్నా. ఏం చేసావే? ఏం చేశానా? నీ అమ్మాయి కోసం నేను ఎన్ని చేసినా తెలుసా? నీ ఆఫీస్ లో జరిగే గాసిప్స్ అన్ని వింటా, నీ ఫ్యామిలీ అప్డేట్స్ అన్ని వింటా. నువ్వు తిందామన్నప్పుడు తింటా, నువ్వు షాపింగ్ పోదామన్నప్పుడు షాపింగ్ పోతా, నీకు రీల్స్ చేయాలనిపించినప్పుడు రీల్స్ వేస్తా, నువ్వు నవ్వమన్నప్పుడు నవ్వుతా, నువ్వు ఏడవమన్నప్పుడు ఏడుస్తా. దానికి తోడు నీ బ్రేకప్ స్టోరీలు అన్నీ ఓపికగా వినాలనిపించకపోయినా కూడా వింటా. ఆ మూమెంట్ లో నువ్వు ఏడ్చినావు అనుకో, మళ్ళీ నేను ఏడవకపోతే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి అది కూడా చేస్తా. నువ్వు నవ్వినప్పుడు నాకు నవ్వు రాకపోయినా కూడా నేను నవ్వుతా. మళ్ళీ నన్నే ఏం చేసినావు అంటావు. ఇవన్నిటికీ నువ్వు నాకు జీతం ఇవ్వవా? నేనేం చేయలేదనా నీకు? నువ్వే. నేనేం చేయలేదా నీకు? నేనేం చేయలేదా నీకు? చెప్పు అక్క, నువ్వు వేసినా కూడా చెప్తా. మా అమ్మ ముందు నేను శుద్ధ పూసని లెక్క యాక్ట్ చేస్తావు కదా, దానికి బదులుగా వచ్చేవి ఏం తెలుసా? మా మమ్మీ తిట్లు, నేను తింటా అవి కూడా. ఇంకో విషయం ఏం తెలుసా? మంచిగా తిందామని బిర్యానీ ఆర్డర్ పెట్టుకోగానే జాను బిర్యానీ, నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుందని నా సగం కంటే ఎక్కువ బిర్యానీ నువ్వే తినేస్తావు. ఇదంతా రోజంతా నిన్ను భరించి భరించి ఇంటికి రాగానే పడుకుందాం అనగానే నువ్వు తమరు ఏం చేస్తారు తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పంపిస్తారు. ఆ రీల్స్ నేను చూడకుండా లైక్ చేయకుండా ఉంటే పొద్దున ఇంకొక క్లాస్ పీక్తారు. ఇదమ్మా నువ్వు నాకు చేసేది? చెప్పు, జీతం నీకు కావాలా నాకు కావాలా? ఇవన్నీ చేస్తుంటే నువ్వు నేను భరిస్తున్నాను చూడు, జీతం డబల్ గా నేను తీసుకో. నేను భరిస్తున్నాను. నేను భరిస్తున్నా. నేను సరే, ఇదంతా విన్నారు కదా. వాసు భరిస్తుందా నేను భరిస్తున్నారో మీరు కామెంట్ చేయండి.